కేసీఆర్ కూతురు కవిత ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ ప్రస్థానం ఇకపై ఎలా ఉండబోతోంది? ఎస్, పురిటిగడ్డ నుంచి ఉండబోతోందా, అంటే సిద్దిపేట నుంచి ఉండబోతోందా, లేదా మెట్టినిల్లు అంటే అత్తవారింటి వైపు నుంచి ఉండబోతోందా అనేటువంటి సందేహాలు ఇప్పుడు సర్వత్రా నెలకొన్నటువంటి వేళ ఖచ్చితంగా ఎస్, తన తండ్రి కేసీఆర్ సొంత గ్రామం చింతమడక, సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి చింతమడక నుంచే తన యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది. ఏదైతే తన తండ్రి కేసీఆర్ నుంచి సిద్దిపేట నియోజకవర్గం నుంచి సుమారుగా 7 సార్లు గెలిచినటువంటి హరీష్ రావుని టార్గెట్గా పెట్టుకున్నటువంటి కవిత ఇప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏదైతే స్వచ్ఛంద సంస్థగా ఉందో తన జాగృతి ఇప్పుడు రేపమాపో పార్టీగా రూపాంతరం చెందబోతుంది. రేపమాపో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బైపోల్లో కూడా తన అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేటువంటి ఈ తరుణాన ఖచ్చితంగా ఆమె ఈ యొక్క బతుకమ్మ సంబరాలని దీన్ని ఒక ఆసరాగా చేసుకుని ఆమె యొక్క యాక్షన్ ప్లాన్, పొలిటికల్ యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ నెల 21న ఎంగిలి పూల బతుకమ్మ ఈ వేడుక కేసీఆర్ స్వగ్రామం అయినటువంటి సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి చింతమడక నుంచి ఆమె పాల్గొనబోతున్నట్లుగా ఎంగిలి పూల బతుకమ్మ కార్యక్రమంలో జాగృతి ఆధ్వర్యంలో అక్కడ ఆమె పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. అంటే దాదాపుగా ఇక్కడ ఆమె పర్టికులర్గా మనం చెప్పడానికి ఒక కారణం కూడా ఉంది. దాదాపుగా 20 సంవత్సరాలు తరువాత ఇప్పుడు జాగృతి ఆధ్వర్యంలో ఇప్పుడు అక్కడ కార్యక్రమానికి కవిత వెళ్ళడం అనేది ఇక్కడ మనం మెయిన్ పాయింట్గా చూడాలి. సో ఈ క్రమంలో ఎప్పుడూ లేనటువంటి ఆలోచన ఇప్పుడు కరెక్ట్గా బీఆర్ఎస్ నుంచి వచ్చేసరికి ఆమె మదిలో మెదిలినటువంటి ఆలోచన ఖచ్చితంగా హరీష్ రావుకి చెక్ పెట్టాలి అనేటువంటిది ఆమె బాగా ఒక కసితో రగిలిపోతున్నారని అంటే కనుక ఆల్రెడీ మనం చూస్తున్నాం కవితక్క అప్డేట్స్ పేరు మీద ఏం జరుగుతోందో. హంపి వేదికగా కేసీఆర్ని తీసేసేయాలి, కేటీఆర్ని కూడా పక్కన పెట్టేసేయాలి, హరీష్ రావు అనేది ఖచ్చితంగా రావాలనేటువంటి కుతంత్రాలు కూడా జరిగాయి అనేది కవితక్క అప్డేట్స్ పేరు మీద ఒక ఆర్టికల్ కూడా ఆమె యొక్క సహచరులు పెట్టడం చూసాం. అలాగే టానిక్ సంబంధించి వైన్ మార్ట్కి సంబంధించినటువంటి దానిపైన కూడా ఎన్నో అభియోగాలు మోపుతూ కూడా ఆమె చేసినటువంటి సందర్భం. అలాగే జోగినిపల్లి సంతోష్ హరీష్ రావుకి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి అతనిపైన కూడా ఆరోపణలు చేయడం నిజంగా, ఎందుకంటే ట్రాక్టర్ల స్కామ్లో సుమారుగా 120 కోట్లు దోచుకు తిన్నాడంటూ కూడా జోగినిపల్లి సంతోష్ని. అంటే మెయిన్లీ ఆమె కవిత టార్గెట్ ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది ఏమిటంటే ఒక్క హరీష్ రావు మాత్రమే. తన తండ్రిని ఏమనట్లేదు, తన అన్నని ఏమనట్లేదు, కేవలం హరీష్ మూలంగానే పార్టీ ప్రాభవం కోల్పోతోంది. తన తండ్రి కేసీఆర్కి, అన్న కేటీఆర్కి హరీష్ వల్ల చాలా చెడ్డనేమి వచ్చింది. ఇప్పటికే ఖచ్చితంగా రేపమాపు తమ బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా మనుగడ కూడా సాగించలేదు అనేది ఏమన్నా ఉందేనంటే కనుక కేవలం హరీష్ రావే తెర వెనుక చేస్తున్నటువంటి కుట్రంటూ కూడా ఆమె బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఇది ఆల్రెడీ మీడియాలో కూడా చాలా రకాలుగా ఎన్నో పుంకాలుగా వార్తలు కూడా వచ్చేస్తున్నాయి. సో ఈ క్రమంలో సిద్దిపేట నుంచి హరీష్ రావుకి చెక్ పెట్టేలా వచ్చే ఎన్నికల్లో ఆమె సిద్దిపేట నుంచి పోటీ చేయబోతున్నారు అనేటువంటి సందర్భం అయితే ఇప్పుడు సాక్షాత్తు జాగృతి నేతలే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితిగా మనం చెప్పక తప్పదు. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తిస్థాయి అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం రాజకీయాల్లో పెను సంచలనంగా మారినటువంటి తెలంగాణ జాగృతి చీఫ్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ రోజుకు మలుపు తిరుగుతోంది. కేసీఆర్ కూతురు రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్నటువంటి వేళ ఆమె మరో కీలక నిర్ణయం తీసుకున్నారా అని అనిపిస్తోంది. మలిదశ తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేట నుంచే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఈ నెల 21న మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. చింతమడకలో జరిగే బతుకమ్మ ప్రారంభ వేడుకలకు హాజరు కావాలని కవితను గ్రామస్తులు ఆహ్వానించారు. 2 దశాబ్దాల తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో కవిత ఓ కార్యక్రమానికి హాజరు కానుండటం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఎంటైర్ సిద్దిపేటలోనే కావచ్చు, ఎంటైర్ స్టేట్ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ రావుపై కవిత తీవ్ర ఆరోపణలు చేయడం, అనంతరం బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినటువంటి విషయం తెలిసిందే. దీంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. హరీష్ రావు అలాగే సంతోష్ రావుపై మరోమారు తీవ్రస్థాయిలో ఆరోపణలు సైతం గుప్పిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత పరిస్థితుల్లో భాగంగా రాష్ట్ర జాగృతి ముఖ్య నాయకులు కవిత తీరును తీవ్రంగా తప్పుపెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కవిత బీఆర్ఎస్కు నష్టం కలిగించేలా విమర్శలు చేయడాన్ని ఖండించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విదేశాల నుంచి
హైదరాబాద్కు తిరిగి వచ్చిన క్రమంలో కవిత చేసినటువంటి ఆరోపణలపై స్పందిస్తూ అవి ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించడం కొసమెరుపు. తదనంతరం ఎర్రవెల్లిలో మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే హరీష్ రావు భేటీ అయి కవిత ఎపిసోడ్పై సుదీర్ఘంగా చర్చించారు. దీంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కవిత వర్గం హరీష్ రావు వర్గాల మధ్య మాటల యుద్ధమే కొనసాగుతోంది స్టిల్ ఇప్పటికీ కూడా. దీనికి సంబంధించి గులాబీ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి తొలి ఎన్నికలు 2004లో కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీ అలాగే కరీంనగర్ లోక్సభ స్థానాలకు పోటీ చేసి 2 చోట్ల కూడా విజయం సాధించారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికతో కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీష్ రావు సిద్దిపేట నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసి వరుసగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా 7 సార్లు విజయం సాధించారు. ప్రతి ఎన్నికలో హరీష్ రావు తన మెజారిటీని పెంచుకుంటూ రాష్ట్రంలోని తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో ఒక కీలకమైనటువంటి నేతగా గుర్తింపు పొందారు. ఇక హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ కుటుంబ సభ్యులెవ్వరూ కూడా సిద్దిపేట రాజకీయాలను టచ్ చేసిన పాపాలు లేవు. నాటి నుంచి పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ నెల 21న ఎంగిలి పువ్వుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కేసీఆర్ తనయ, కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కవిత చింతమడకకు వెళ్తుండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాజాగా కవిత రాజకీయం తీసుకునే నిర్ణయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొత్త పార్టీ పెడతారా, లేక వేరే పార్టీలో చేరి పుట్టిన గడ్డ నుంచే పోటీ చేస్తారా, లేక మెట్టినీళ్లు నిజామాబాద్ నుంచి బరిలోకి దిగుతారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే సాగుతోంది. బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్నటువంటి సిద్దిపేటలో కేసీఆర్ కుటుంబం నుంచే ఒకరు ఆ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు మొదలుపెట్టడం రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.